ఇది GO111 మీద మనం ప్రజలుగా మనం ఒక ఉద్యమం తీసుకొచ్చి ఎట్లయినా ఆ రెండు రిజర్వాయర్లు ఏదైతే హిమాయత్ సాగర్ రిజర్వాయర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ వీటిని కాపాడుకోవడానికి మనం అప్పుడు చేసిన యత్నంలో స్టూడెంట్స్ యంగ్స్టర్స్ మాత్రమే, మీలాంటి యంగ్స్టర్స్ మాత్రమే ఈ మోడల్ నాకు తయారు చేసి ఇచ్చారు. నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను, ఒక ల్యాండ్స్కేప్లో ఇది క్యాప్చర్ చేద్దాం, మనము డిజిటలే కాకుండా నాన్ డిజిటల్గా చూద్దాము అని చెప్పేసి. ఇది అనంతగిరి హిల్స్ అండి. ఇక్కడ నుంచి ప్యూరిటీతో ఇది ఈసా నది, ఇది మూసా నది రెండు, ఇది ఉస్మాన్ సాగర్, ఇది హిమాయత్ సాగర్, ఇదేమో మన మధ్యలో ఉన్న మన మృగవాణి పార్క్ అన్నమాట. దీంట్లో నుంచి ఈ రెండు ఇక్కడ కలిపి ఇది బాబుఘాట్ బ్రిడ్జ్ అన్నమాట. ఈ బాబుఘాట్ బ్రిడ్జ్ ఇక్కడ నుంచి ఇది గోల్కొండ ఫోర్ట్, ఇక్కడ నుంచి ఇది హైకోర్టు మ్యూజియం దగ్గర నుంచి చార్మే ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది. అదేమో మన హుసేన్ సాగర్. సో నేను చెప్పేది ఏంటంటే, మనము ఇప్పుడు మీకు డిఫరెన్స్ ఒకటే చూపిస్తానండి, ఎంత నెగ్లెక్ట్ అయిపోయామో మనము. ఈ హిమాయత్ సాగర్లో ఇక్కడ చుట్టూ అంతా నేను సర్వే చేశాను. అప్పుడు GO111 కమిటీలో నన్ను ఎక్స్టర్నల్ మెంబర్గా పెట్టారు. ఇదంతా సర్వే చేసినప్పుడు చూస్తే నేను డైరెక్ట్గా హిమాయత్ సాగర్లో డైరెక్ట్గా సువేజ్ నీళ్ళు వెళ్తున్నాయి. ఇక్కడ రాళ్ళగూడ, కోతవాల్గూడ అన్నిటి దగ్గర నుంచి ఇక్కడ నుంచి సువేజ్ నీళ్ళు వెళ్తున్నాయి. అక్కడ నేను ఫ్రాత్ కూడా చూసిన. ఇప్పుడు హుసేన్ సాగర్లో కూడా మీరు చూస్తారు, ఇప్పుడు మొత్తం ఫ్రాత్ ఉంది, అక్కడ నురుగు ఉంది. అక్కడ నురుగు ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ఇండస్ట్రియల్ ఎఫ్లూయెన్స్ నుంచి వస్తూ ఉన్నది. సో ఇదంతా ప్రత్యక్షంగా ఇక్కడేమో ఓరో స్పోర్ట్స్ ఏదైతే డెమాలిష్ అయిందో వాళ్ళు డైరెక్ట్గా సువేజ్ లోపల వదులుతున్నారు మేము వెళ్ళినప్పుడు. అట్లాంటి రకరకాలుగా మేము రిపోర్ట్ ఇచ్చినాము. అప్పుడు కాంగ్రెస్ కమిటీ ఉన్నప్పుడు వాళ్ళు మమ్మల్ని అడిగారు యాక్టివిస్ట్గా ఇవ్వండి అనేసి. సో ఇట్లా మనము ఈ ప్రొటెక్ట్ చేయడానికి, మనుషులకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సులభంగా ఉంటుంది, యంగ్స్టర్స్ని ఎంగేజ్ చేయడానికి, ప్రజలకి అర్థమయ్యేటట్టు ఇట్లాంటి మోడల్స్ తయారు చేయాలని చెప్పి ఇలా చేసినామండి. ఇట్లాగే హుసేన్ సాగర్ ప్రత్యేకత ఏంటో మీకు చెప్తాను. హుసేన్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియా, ఇక్కడ ఈ చెరువు ఉందే ఇది హుసేన్ సాగర్, దీనికి ఇది డౌన్ స్ట్రీము, అది అప్ స్ట్రీమ్. ఆ అప్ స్ట్రీమ్ దాని క్యాచ్మెంట్ ఏరియా ఎంతో చెప్తే మీరు విస్తుపోతారు. 287 స్క్వేర్ కిలోమీటర్స్ ఈజ్ ది క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ దిస్ హుసేన్ సాగర్. అట్లాంటి హుసేన్ సాగర్ 287 క్యాచ్మెంట్ ఏరియాలోనే వందలాది చెరువులు ఉన్నాయి. అంటే ఆ పరిగి చెరువు ఎక్కడుంది? పరిగి చెరువు, పరిగి చెరువులోని నురుగులన్నీ ఇందులోకి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే పరిగి చెరువు ఈజ్ కనెక్టెడ్ టు ది కుకట్పల్లి నాలా. సో అట్లా ఈ డైనమిక్స్ ఇవన్నీ మనకి ఒక ఎత్తు నుంచి, ఎత్తైనది హైదరాబాద్లో ఎక్కడంటే మోర్ దెన్ 600 మీటర్స్ అబౌవ్ ది మీన్ సీ లెవెల్. అది ఎక్కడ? మన KBR పార్క్ ఎత్తులోకి వస్తూ ఉంది, దుర్గం చెరువు దగ్గర నుంచి వస్తూ ఉంది. ఆ చెరువులన్నిటికీ ఇక్కడ ఇదే హుసేన్ సాగర్ ఈజ్ ది అవుట్ఫ్లో ఫర్ ఆల్ దోస్. హుసేన్ సాగర్ నుంచి మొత్తం నురుగంతా వెళ్ళి మూసీ నదిలో కలుస్తుంది. మూసీ దగ్గర నుంచి అక్కడ డౌన్ స్ట్రీమ్లో మన ఆకుకూరలను పండించి వాళ్ళకి ఆ వ్యర్థాలతో కూడింది మనకి ఇస్తున్నారు. అక్కడ వాళ్ళు నేను సందర్శించినప్పుడు అక్కడ వాళ్ళు మొహం మీద అడిగారండి, మీ మున్సిపల్ వేస్ట్, మీరు చదువుకున్న వాళ్ళు, జ్ఞానం ఉన్నాయని చెప్తున్న వాళ్ళు, మీ వేస్ట్ని, మీ దగ్గర వ్యర్థాలని మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఎందుకు మీరు మా దగ్గరికి పంపిస్తున్నారు? మా చేతులు చూడండి కాలిపోతున్నాయి, మా కాళ్ళు చూడండి కాలిపోతున్నాయి, మా కాలువల్లోకి మీ వ్యర్థాలు వస్తున్నాయి, మా చెరువుల్లోకి మీ వ్యర్థాలు వచ్చి మా చేపలు చచ్చిపోతున్నాయి. ఇట్లా వాళ్ళు మొహం మీద వేసిన ఒక్క సవాల్ కూడా 10 ఏళ్ళైనా నేను ఇన్స్పెక్షన్ చేసి నేను ఇప్పటిదాకా మర్చిపోలేదు. నేను ఎందుకు బాధపడతానంటే, మనము చేయలేకపోయినా ప్రజలు కాదు, కానీ ఈ సందర్భంలో గుర్తు చేస్తుంది ఏంటి, ప్రజలు ఎంత చేశారు అన్నది. ఇవన్నీ KBR పార్క్ దగ్గర నుంచి, ఆ GO111 దగ్గర నుంచి, హుసేన్ సాగర్ దగ్గర నుంచి, మూసీ నది దగ్గర నుంచి, చేబళ్ళల్లో ఉన్న వందలాది బనియన్ చెట్లని, ఏవైతే దశాబ్ది 100 years ఓల్డ్ బనియన్ చెట్లని కొట్టిపడేస్తామని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ను, కేంద్ర ప్రభుత్వం గడ్కరీ గవర్నమెంట్ వాళ్ళు చెప్తే అక్కడ ఆపుకున్నది అమాయకమైన ప్రజలండి. ఈ ప్రజలందరికీ ఈ సందర్భం నా హైదరాబాద్ జిందాబాద్ ప్లాట్ఫామ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ప్రజ ఎవరైతే 2014 నుంచి ఎవరైతే పరిరక్షించుకున్నారో వీటన్నిటిని, ఆ ప్రజలందరికీ నేను సలాం చేస్తున్నానండి. ప్రజల మూలాన ఈ మాత్రమైన ఎన్విరాన్మెంట్ ఉందని నేను తప్పకుండా చెప్తున్నాను. ఈ సందర్భంగా మన శ్రీనివాస్ గారు కూడా తెలిసి ఉన్న కెప్టెన్ రామారావు గారిని మేము తలుచుకుని ఆయనకి మేము థ్యాంక్స్ చెప్తున్నాము. అలాగే డాక్టర్ మండల్ గారిని మేము తలుచుకుంటున్నాము. అట్లాగే వహాబ్ అని చాలా మంచి యాక్టివిస్ట్ అయినా, చెరువుల యాక్టివిస్ట్ అయినా, ఆయన థ్రెడ్స్ని కూడా భర్తించాడు, ఆయన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాము. అట్లాగే ఇంకా చాలా ఎవరైతే యాక్టివిస్టులు, దెబరా గారిని మేము గుర్తు చేసుకుంటా ఉన్నాము. ఇక్కడ అట్లాంటి చాలా యాక్టివిస్ట్ ఎవరైతే ఇప్పుడు దివంగతులయ్యారో వాళ్ళని గుర్తు తెచ్చుకుంటా, యంగ్స్టర్స్ని గుర్తు తెచ్చుకుంటా, అందరికీ ఇంకా ప్రోత్సాహంగా ఇట్లాంటి మోడల్స్ చేసి మనం చేయవలసిన పని ఏంటి అంటే, మనం ఓటు వేసిన తర్వాత నిద్రపోరాదు, డెమోక్రసీ. వాళ్ళు కరప్షన్ చేస్తారు, మనం కరప్షన్ ని ఆపుతాం, అది మన నినాదమై ఉండాలా. చాలా యాక్టివ్ గా మనం కనిపించాలా. ఏంటంటే మేము ఓటేసినాక నిద్రపోలేదు మహానుభావుడా, మేము మేల్కొని ఉన్నాం, నువ్వు కరప్షన్ చేస్తే జాగ్రత్త సుమా అని చెప్పే ప్రజలుగా మనం ఉండాలని చెప్పి నేను వినవించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంత చైతన్యం వచ్చిందంటే, ఎంత కొత్త విషయాలు తెలిసాయంటే